ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ప్లాన్ చేస్తున్నారా? ఒక డౌట్ ఉంటుంది కదా, కొన్ని ఫ్యాషన్ బిజినెసెస్ ఎందుకు అంత స్పీడ్ గా గ్రోత్ ఉంటుంది, కొన్ని బిజినెసెస్ ఎందుకు ఇయర్స్ అయినా గ్రోత్ ఉండదు? ఒకటేనండి సీక్రెట్. వాళ్ళ సీక్రెట్స్ ఏంటి? హైలీ ఫ్యాషన్ బ్రాండ్స్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి వాళ్ళు కొన్ని హ్యాబిట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు. అవేంటో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్తాను. హలో ఆల్, ఐఎమ్ నాహిదా, ఫ్యాషన్ బిజినెస్ కోచ్ ఫర్ తెలుగు ఉమెన్. నేను తెలుగు ఉమెన్స్ కి జ్యువెలరీ లైఫ్ స్టైల్స్ బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తాను. హ్యాబిట్ నెంబర్ 1, కస్టమర్స్ అండర్స్టాండింగ్. హైలీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ యొక్క ఫస్ట్ హ్యాబిట్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే కస్టమర్స్ ని వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి, మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న డిజైన్ ఏంటి, వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటే కొంటారు అనే టాపిక్ మీద బాగా రీసెర్చ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే, వీళ్ళ సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే కస్టమర్ యొక్క డిమాండ్ కి తగ్గట్టు ప్రొడక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇదే హైలీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ యొక్క ఫస్ట్ హ్యాబిట్. హ్యాబిట్ నెంబర్ 2, స్ట్రాంగ్ బ్రాండింగ్. ఎప్పుడైనా మీరు చూసారా, మనం చూస్తున్న పెద్ద పెద్ద బ్రాండ్స్ కి ఎప్పుడైనా క్లియర్ ఐడెంటిటీ ఉంటుంది. ఎలాంటివి? బ్రాండింగ్, ప్యాకేజింగ్, కలర్స్, లోగోస్, వాళ్ళ మెసేజెస్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. అప్పుడే కదా స్ట్రాంగ్ బ్రాండింగ్ అంటాం. వాళ్ళు కొంతమంది ఈజీగా గుర్తుపట్టేస్తారు. బ్రాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండాలి. అదే వాళ్ళ సెకండ్ గుడ్ హ్యాబిట్. బ్రాండింగ్ చేస్తారు స్ట్రాంగ్ గా. హ్యాబిట్ నెంబర్ 3, సోషల్ మీడియా కన్సిస్టెన్సీ. మీరు ఎప్పుడైనా చూసారా, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫ్యాషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ టూల్. వాళ్ళ రీల్స్, ప్రొడక్ట్ ఇమేజెస్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫర్దర్ గా వాళ్ళు చేసే ఏదైనా సరే సోషల్ మీడియాలో చాలా కన్సిస్టెన్సీగా చేస్తారు. అలా కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వడం వల్ల విజిబిలిటీ అనేది చాలా స్పీడ్ గా పెరుగుతుంది. దీని వల్లే వాళ్ళు సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని రన్ చేస్తారు. ఇదే వాళ్ళ హ్యాబిట్ నెంబర్ 3. హ్యాబిట్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూషన్ గా వాళ్ళు లెర్నింగ్ ప్రాసెస్ లో ఉంటారు. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద బ్రాండ్ ఓనర్స్ వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎప్పుడు స్టాప్ చేయరు. మార్కెట్ లో ఎలాంటి టూల్స్ వచ్చాయి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చాయి, అండ్ వాళ్ళు చేసే ప్రతి థింగ్ కూడా లెర్నింగ్ ప్రాసెస్ లో ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ ఎవ్రీథింగ్, ఇలా వాళ్ళు ప్రతిరోజు లెర్నింగ్ మోడ్ లో ఉండడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేది చాలా స్మార్ట్ గా గ్రో అవుతుంది. ఇదే వాళ్ళ సక్సెస్ కి ఇంకొక సీక్రెట్. హ్యాబిట్ నెంబర్ 5, పేషెన్సీ. ఫ్యాషన్ బిజినెస్ ఓవర్ నైట్ లో సక్సెస్ కాదు. సక్సెస్ఫుల్ బ్రాండ్ ఓనర్స్ కి పేషెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీగా వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. డైలీ స్మాల్ యాక్షన్స్ వల్ల బిగ్ బ్రాండ్స్ అనేవి బిల్డ్ అవుతాయి.